అది నేడే తల్లికి వందనం ప్రారంభం. వందనం వంచన వంచన వందన. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలకు కానీ ఇంకా ముఖ్యంగా మోసపోయిన తల్లులు, ఇది తల్లికి వంచనలాగి వినబడుతుంది కానీ వందనంలాగి వినబడటం. ఒక సంవత్సరం కాలం అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు ప్రభుత్వం. పిల్లలు స్కూల్కి పోకుండా ఉండరు, కానీ వారికి రావాల్సిన పథకం అమ్మఒడి ఇది వరకు ఇంటికి ఒకరికే ఇస్తున్నారు. మేమైతే లెక్కలు తెలుసు కదా, 15 ఒకటి 15, 15 30, 15 3 45, 15 4 60 ఉదరగొట్టారు ఎలక్షన్ టైంలో. తీరా ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఒక సంవత్సరం కాలం పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నారు, కానీ అమ్మఒడి ఏమైందో అతిగతి లేదు. ఇప్పుడు రాశారు, దాని పేరు మార్చారు, తల్లికి వందనం. ప్రెస్ మీట్ పెట్టారు ముఖ్యమంత్రి గారు. విద్యాశాఖ మంత్రి కూడా ఉన్నారు. ఒకే రోజు 8,700 కోట్లు గత ప్రభుత్వం అసలు చేయలేదు. మేము చేస్తున్నాము ఒకే ఒక్క రోజులో అని ముఖ్యమంత్రి గారు జీవోని విద్యాశాఖ మంత్రి గారికి అందజేశారు. బాగుంది. టీవీలు చూపించినాయి, ఘనత గురించి చెప్పుకున్నారు, ఘనంగా చెప్పుకున్నారు. ఇది వరకు జగన్మోహన్ రెడ్డి చెప్పేవాడు, ఆయన ఒక్కింటికే ఇచ్చేవాడు, మేమైతే ప్రతి పిల్లాడికి ఇస్తున్నాము అన్నారు. నాకు తెలిసి 6,300 కోట్లు ఒక్కసారి అట్ట బట్టలు నొక్కితే ప్రతి తల్లి అకౌంట్లో పడింది. ఆ రోజు రాద్ధాంతం చేశారు. 15,000 అన్నారు, కానీ 14,000 ఇస్తున్నారు. 1,000 ఎక్కడికి వెళ్తుంది? మోసం చేస్తున్నారు. స్కూల్ బాగోగు కోసం స్వచ్ఛందంగా ప్రతి తల్లి మీరే కట్టండి అనంటే ఆ పద్ధతి తెలియకో వీలుగాకో ఆ స్కూల్ అకౌంట్లో ఆ డబ్బులు పడక తదుపరి సంవత్సరం గవర్నమెంట్ 1,000 రూపాయలు మినహాయించి స్కూల్ అకౌంట్లో ఇటు మొదలుపెట్టింది. 15,000 పిల్లలకే దాంట్లో వాళ్లే 1,000 రూపాయలు అంటే ఇక్కడ 14,000 తల్లి అకౌంట్లో పడుతూ 1,000 రూపాయలు స్కూల్ అకౌంట్. ఇది మోసం, ఇది దగా. చెప్పింది 15,000 ఇస్తుంది 14,000 అన్నారు. పేరు మార్చారు, తల్లికి వందనం. 13,000 అంట, 14 కూడా కాదు, 15 అయితే అసలే కాదు, 13,000. మరి దీన్నేమంటారు? నిజం చెప్పాలంటే అసలు ఏమనలేము. ఎందుకంటే సంవత్సరం అయింది, ఇప్పుడు దాకా అసలు రాలా. నిన్న ఆర్భాటం చేశారు. ఏందో అది
జీవో వచ్చింది, జీవో ఇవ్వటం, ఒక ముఖ్యమంత్రి గారు ఒక మంత్రికి జీవో ఇవ్వటం ఏంటి అంటే ఎన్ని రోజులని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేస్తారు? ఏ విధంగా మోసం చేసుకుంటా పోతారు? ప్రజలు గుర్తించరా? ఇది వరకు ఉన్న షరతులే అంటారు. అంటే కారు ఉంటే వర్తించదు, గవర్నమెంట్ ఉద్యోగం అయితే వర్తించదు, 300 యూనిట్లు దాటితే వర్తించదు, 10 ఎకరాల భూమి ఉంటే వర్తించదు. ఇది వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే నిబంధనలు ఉన్నాయో అన్నీ అలాగే ఉన్నాయి. అప్పుడు ఇవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పి ఇప్పుడు అదనంగా హైయర్ ఎడ్యుకేషన్లో ఫీ రియంబర్స్మెంట్ కానీ ఉంటే ఆ ఇంట్లో